హలో పీపుల్, గ్లోబల్ కుజీన్ వావ్ ఏమి రుచికి మీ అందరికీ స్వాగతం. నేను మీ హరీష్. ముందుగా మీ అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు కూడా మనం ఐరిష్ డిషెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఈ వారంలో భాగంగానే ఈరోజు చక్కగా పండుగ ఉంది కాబట్టి రెండు కూడా వెజిటేరియన్ డిషెస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. చాలా అద్భుతమైన డిషెస్. మొదటగా మనం తయారు చేసుకోబోతుంది ఏంటంటే క్యాబేజ్ ఒగ్రాటిన్. ఈ క్యాబేజ్ ఒగ్రాటిన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మొదటగా క్యాబేజ్ కావాలి కొద్దిగా, అలాగే కొద్దిగా పార్మెజాన్ చీజ్, కొద్దిగా బటర్, అలాగే జాజికాయ అంటాం కదా అది కొద్దిగా తీసుకున్నాము, కొద్దిగా మోజరెల్లా చీజ్, కొద్దిగా థైమ్, అలాగే ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా తీసుకున్నాం, అలాగే వెల్లుల్లి కొన్ని తీసుకున్నాం అన్నమాట. వీటితో పాటుగానే ఉప్పు, పెప్పరు ఇట్లాంటివి ఏవైనా కానీ లేకపోతే ఏమైనా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చూస్తున్నాము. చాలా చాలా ఈజీ ప్రాసెస్లో రెడీ చేసుకునే డిష్ ఇది. బేసిక్గా ఏంటంటే దీంట్లో బేకింగ్ పోర్షన్ కూడా ఉంటుందన్నమాట. అంటే మొత్తం రెడీ అయిన తర్వాత బేక్ కూడా చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ బేకింగ్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. బేకింగ్ కాకపోతే బ్లోటార్చ్ ఏదైనా ఉన్నప్పుడు బ్లోటార్చ్ తోటి కూడా పైనుంచి మనం మోజరెల్లా చీజ్ కరిగేందుకు మాత్రమే యూస్ చేయాలన్నమాట. సో కుకింగ్ ప్రాసెస్ ఆల్రెడీ కూడా మొదలు పెట్టేద్దాము. ఫస్ట్ ఏంటంటే కటింగ్స్ పెద్దగా ఎక్కువేం లేవు, ఈజీగా అయిపోతుంది కాబట్టి పెనం వేడి చేసేసుకుంటే పని అయిపోతుందనే ఉద్దేశంతో ఫస్ట్ పెనం పెట్టేసుకుంటున్నాను. ఆ పెనం వేడయ్యే క్రమంలో క్యాబేజ్ని కూడా కట్ చేసుకుంటున్నాను. ఒక్క క్యాబేజ్ మాత్రమే ఇప్పుడు మనం కట్ చేసి కుక్ చేస్తాము. మిగతా అన్నీ కూడా ఏంటంటే బేకింగ్ ప్రాసెస్లో వెళ్ళిపోతాయి. సో హియర్ ఇట్ ఈస్ 6 పీసెస్ అయిపోయింది అనమాట. సో దీన్ని ఇలా తీసుకెళ్ళి బటర్ వేసి బటర్లో ఫ్రై చేసుకోవచ్చు. జస్ట్ ఇదేంటంటే మెత్తబడాలంతే. క్యాబేజ్ కూడా మనం డైరెక్ట్ సాలడ్ లాగా కూడా కన్జ్యూమ్ చేయొచ్చు కాబట్టి అది బాగా కుక్ అవ్వాలి, ప్రాపర్గా కుక్ అయిన తర్వాతనే యూస్ చేయాలి. ఇట్లాంటి సిలీ థాట్స్ ఏం లేవు కాబట్టి కొద్దిగా కుక్ అయినా కూడా సరిపోతుంది కాబట్టి ఒక సైడు 2 సైడ్లు కూడా చూసేసుకోవచ్చు అనమాట. సో వీటిని జాగ్రత్తగా తీసుకెళ్ళి పెనం మీద ఇలా పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మొత్తం లూజ్ అయిపోయాయంటే మళ్ళీ పెట్టుకోవడం కష్టం అవుతుంది కాబట్టి ఆ రేఖలన్నీ విరిగిపోకుండా వీడిపోకుండా ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. ఆ విధంగా అది మగ్గుతూ ఉంటుంది. త్వరగా మగ్గాలి అనుకునేలా ఉంటే మాత్రం దాని మీద నుంచి ఏదైనా మూత పెట్టేస్తే ఫాస్ట్గా మగ్గిపోతుంది అనమాట, అయిపోతుంది. సో అది అయిపోతుంది కాబట్టి మనం ప్యారలల్గా దాంతో ఒక క్రీమ్ తయారు చేసుకుంటాం. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలని వీలైనంత వరకు బాగా చిన్న ముక్కలు అయ్యే విధంగా మిన్స్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఈ మిన్స్డ్ గార్లిక్ యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, ఆ మిన్స్ గార్లిక్ తర్వాత ఇందులోనే క్రీమ్ కూడా జస్ట్ క్రీమ్ యాడ్ చేసుకున్నాం. కొద్దిగా థైమ్ యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ పైనుంచి గార్నిషింగ్ కోసం కూడా కొద్దిగా ఉంచుకున్నా. బేసిక్గా నేను చాలా తక్కువ వాడుతాను, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి. సో మోజరెల్లా చీజ్ కాకుండా పార్మెజాన్ చీజ్ లోపల వేస్తున్నాం అనమాట. సో పార్మెజాన్ ఏంటంటే మిక్స్ అయిపోయి లోపల నుంచి మంచి క్రీమీ టెక్స్చర్ తీసుకొస్తుంది స్టఫింగ్ అంతటికి కూడా. ఆ క్రీమీ టెక్స్చర్ బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది బేక్ అయినప్పుడు. ఆ టైంలో మోజరెల్లా ఏంటంటే పైనుంచి బాగా సాగుతూ కవరింగ్ వచ్చే ఒక లేయర్ని తీసుకొస్తుంది. సో ఇక్కడ వరకు రెడీ. అండ్ ఫైనలీ జాజికాయని గ్రేట్ చేస్తాను. బోల్డ్ అంత వచ్చింది, కొద్దిగా అయినా కూడా సరే
నా కొద్దిగంత సాల్ట్ యాడ్ చేస్తాను. గార్లిక్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా ఆ క్రీమ్ని టైటన్ చేసేసాయి అనమాట. మనకు పోరింగ్ వచ్చే విధంగా రావాలి. జస్ట్ కొద్దిగంత వాటర్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ కంటెంట్ ఏదైతే మనం యాడ్ చేసామో అది చూసుకొని వాటర్ యాడ్ చేసాం కదా, రిక్వైర్మెంట్ ఉంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ లైక్ ఇది సరిపోతుంది. ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని వైపులా కుక్ అయిపోయింది. ఈ రేఖలు విడిపోకుండా చూద్దామంటే ఆ మర్యాద ఎంతోసేపు మిగలలేదు నాకు. రేఖలన్నీ విడిపోయాయి. ఓకే, సో కొద్దిగంత సాల్ట్ దీని మీద నుంచి స్ప్రింకిల్ చేస్తున్నాము. ఆ తర్వాత పెప్పర్ కూడా దీని మీద నుంచి స్ప్రింకిల్ చేస్తాం అనమాట. ఓకే, సాల్ట్ చేశాను, అలాగే పెప్పర్ని కూడా స్ప్రింకిల్ చేస్తాను. ఓకే, ప్రాపర్గా కుక్ అయిపోయాయి కదా. వీటన్నింటినీ ఇప్పుడు తీసుకొని ఏ ప్లేట్లో అయినా పెట్టుకోవచ్చు. జస్ట్ ఓవెన్ సపోర్టెడ్గా ఏదైతే ఉంటుందో ఆ ప్లేట్లో పెట్టుకోవచ్చు. నేనైతే చూడడానికి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కదా, చాలా రోజుల నుంచి వాడట్లేదు మన ఈ సిజ్లర్ ప్లేట్స్ ఏవి వాడట్లేదు కదా అని సిజ్లర్ ప్లేట్లో పెట్టుకున్నాను. వీటి మీద ఏంటంటే ఈ చక్కటి సాస్ని పైనుంచి పోర్ చేస్తాం అన్నమాట లైట్గా. సాస్ కనుక ఎక్కువ క్రీమ్ యాడ్ చేసుకొని సాగీగా వచ్చే విధంగా, మంచి విస్కాసిటీ వచ్చే విధంగా కనుక వేస్తే ఇట్లా ఇట్లా లైన్స్గా కూడా గార్నిష్ అయినట్లుగా అప్లై చేసుకోవచ్చు. బట్ మనకి టెక్స్చర్ వచ్చింది కాబట్టి ఇలాగే వస్తుంది. ఇంకా చక్కగా ఫైన్ మిన్స్ కనుక చేసామనుకోండి గార్లిక్ని, అప్పుడు మనం అనుకున్నట్లు ఆ టెక్స్చర్ వస్తుంది. అండ్ ఫైనల్లీ కొద్దిగా టైంని కూడా పైనుంచి చిలకరిస్తున్నాను. మోజరెల్లా తోటి కవరింగ్ ఇస్తాను అన్నమాట. ఓకే, రెడీ. నా దీన్ని తీసుకెళ్ళి ఓవెన్లో గ్రాటినేషన్ అయ్యేంత వరకు, అంటే ఆ మోజరెల్లా చీరస్ అంతా కూడా మెల్ట్ అయ్యేంత వరకు ఉంచుకుంటాను. గ్రాటినేషన్ అయ్యేంత వరకు చూద్దాం. ఓవరాల్గా రెడీ అయిన తర్వాత దాన్ని అలాగే తీసి ప్రజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను. ప్రాపర్గా బేకింగ్ అయిపోయే మోజరెల్లా మొత్తం ఆ విధంగా మిక్స్ అయిపోయి వస్తుంది. మీకు చూసారా అసలు స్టిక్కీ, స్టార్చీ అండ్ సాగి చూసారా? యమ్మీ కదా. నిజంగానే చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా తయారు చేసుకొని తినేసి ఎంజాయ్ చేసేయండి. ఓకే, తినడానికి నాకు టైం ఉంది. తినేసి నెక్స్ట్ డిష్ కోసం ఇంగ్రీడియంట్స్ కూడా సెట్ చేసుకుంటాను. చక్కటి డిష్ అయిపోయింది కదా. పండగ రోజు రెండో డిష్ కూడా వెజిటేరియనే చేసుకుంటున్నాము. హ్యాపీగా అవన్నీ కూడా వండేసుకుందాము. ఇప్పుడు మనం తయారు చేసుకోబోతుంది నిజానికి చెప్పాలంటే వాళ్ళు రెగ్యులర్గా, అంటే ఐరిష్ పీపుల్ రెగ్యులర్గా తీసుకుంటున్న వన్ ఆఫ్ ద డిషెస్ అనమాట.
వాళ్ళు ఏంటంటే ఎక్కువ స్ట్యూస్ అలాగే ఇందాకే చెప్పాను కదా పైస్ ఎక్కువ తయారు చేసుకుంటుంటారని. పై తయారు చేసుకునేటప్పుడు ఏంటంటే పొటాటో యూస్ చేస్తూ ఉంటారు. ఇది కూడా గ్రాటినేషన్ ప్రాసెస్. ఇంతకుముందు మనం చీజ్ వేసి గ్రాటినేట్ చేసాం కదా, అలాగే దీనికి ఏంటంటే డైరెక్ట్గా పొటాటోతో గ్రాటినేషన్ ఉంటుందన్నమాట. పొటాటో పై నుంచి వేసేసి దాంట్లో గ్రాటినేషన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే షెఫర్డ్స్ పై. ఈ షెఫర్డ్స్ పై కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసినట్లయితే కొద్దిగా స్వీట్ కార్న్ తీసుకున్నాం, కొద్దిగా బటర్, వెన్న, కొద్దిగా గ్రీన్ పీస్ అంటే పచ్చి బఠానీలు, ఉల్లిపాయ, వెల్లుల్లి, క్యారెట్, అలాగే పన్నీర్, కొద్దిగా ఉడకబెట్టిన బంగాళదుంప కొద్దిగా తీసుకున్నాం. కుకింగ్ ప్రాసెస్ మొదలు పెట్టేసుకుందాం. కటింగ్స్ చాలా తక్కువగానే ఉన్నాయి. జస్ట్ ఒక 2 వెజిటేబుల్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి. సైజ్ ఆఫ్ ది వెజిటేబుల్ ఎంత కట్ చేసుకోవాలి అనేది ఒకటి కనుక చూసినట్లయితే ఆల్రెడీ గ్రీన్ పీసు అండ్ మన దగ్గర స్వీట్ కార్న్ ఉంది కాబట్టి ఆ 2 ఆల్మోస్ట్ మనం చేంజ్ చేయలేం కాబట్టి ఆ సైజ్ని దానికి దగ్గరగా అదే సైజ్ వచ్చే విధంగా మిగిలిన వెజిటేబుల్స్ని కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా ఓకే, క్యారెట్ కట్ అయిపోయింది. ఇది సపరేట్గా తీసి పెట్టేసుకుంటాను నేను ఆల్రెడీ. అండ్ గార్లిక్ కట్ చేసుకుంటాను. ఈ పై ప్రాసెస్ ఏదైతే మనం చేస్తున్నామో ఇప్పుడు, ఈ ప్రాసెస్లో కూడా ఏంటంటే ఫస్ట్ ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటాము. గ్రాటినేషన్ కోసం అని ఓవెన్లో పెడతాము. ఓవెన్లో కాకుండా డైరెక్ట్గా కూడా బ్లో టార్చ్ కనుక్కున్నట్లయితే ఎవరి దగ్గర అయినా బ్లో టార్చ్ కొట్టేసి కూడా మనం పైనుంచి పొటాటో గ్రాటినేట్ అయ్యే విధంగా చేసుకోవచ్చు అనమాట. పొటాటో ఆల్రెడీ బేక్ అయిపోయింది కాబట్టి, అంటే కుక్ అయిపోయింది తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ అది బేకరీలో అంటే ఓవెన్లో పెట్టి కుక్ చేయాలి అన్న ఒక రిక్వైర్మెంట్ కూడా ఏం లేదు కాబట్టి మనకు సులువు అయిపోతుంది అనమాట. ఫైనలీ ఆనియన్. ఈ ఆనియన్ కట్ చేసే లోపు పెనం వేడైపోని ప్యారల్గా అది కూడా పని అయిపోతుంటుంది కదా, పెనం పెట్టేసుకోండి. ఇది కూడా సేమ్ అండి, ఇందాక అనుకున్నాం కదా క్యూబ్స్ ఏవైతే కట్ చేస్తున్నామో అదే విధంగా ఇంచుమించు ఆ సైజ్ వచ్చే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. పని కూడా వేడైపోయింది. నా ఇందులో బటర్ వేసేసుకొని వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా ఫ్రై చేసుకుందాం, లైక్ సాతే చేసుకుందాం. మంచి మంచి డిషెస్ ఇట్లాంటివి ఏమన్నా చూసుకొని శివరాత్రి లాంటి పండుగలు ఉన్నప్పుడు రాత్రిపూట కూడా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఉండొచ్చు కదా. నిజానికి ఎలాగో మేలుకుంటూ ఉంటారు, జాగరణలు ఉంటారు, అలాంటి టైంలో కూడా ఇలాంటివి ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. మంచి డిష్ ఎక్స్ప్లోర్ చేసామన్న ఒక ఫీలింగ్ ఉంటుంది, చక్కగా ఎంజాయ్ చేసుకొని కూడా తినచ్చు అనమాట. బటర్ వేడైంది, ఫస్ట్ గార్లిక్ వేస్తున్నాను, తర్వాత ఉల్లిపాయ వేద్దాం కాసేపు ఇది టాస్ అయిన తర్వాత. నౌ ఐఎమ్ యాడింగ్ ఆనియన్. కొద్దిగంత సోతే అయిన తర్వాత అంటే గ్లేజింగ్ అవుతుంది కదా, జస్ట్ ఆయిల్ అంతా బటర్ అంతా కూడా దానికి పట్టేసిన తర్వాత ఒక్కొక్కటే వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేయచ్చు. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్ డెన్సిటీ ఉన్న వెజిటేబుల్సే కాబట్టి అన్నీ ఒకసారి కుక్ అయిపోతాయి కాబట్టి ఏది ముందు ఏది వెనుక అని కూడా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, అన్నింటినీ ప్యారల్గా వేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ క్యారెట్ వేస్తున్నాను, క్యారెట్ తర్వాత గ్రీన్ పీస్ వేస్తున్నాను, గ్రీన్ పీస్ అండ్ స్వీట్ కార్న్ వేస్తున్నాను. ఓకే, నేను వేస్తాను కదా. ఇందులో కొద్దిగా క్యాప్సికమ్ మిక్స్ చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు. ఆల్రెడీ మనకు రెడ్ బెల్ పెప్పర్స్ ఉంది కాబట్టి రెడ్ బెల్ పెప్పర్ని కొద్దిగా యాడ్ చేస్తాను కట్ చేసి. రెడ్ బెల్ పెప్పర్కి కుకింగ్ టైం కొద్దిగా తక్కువ పడుతుంది కాబట్టి
తర్వాత యాడ్ చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. ఎక్కువ మన జెండా కలర్లో వచ్చేసాయి కదా చూస్తానికి. క్యాప్సికమ్ కూడా యాడ్ చేస్తాం. నీట్గా టాస్ అవుతుంది. ఇదే టైంలోనే దీంట్లో సీజనింగ్ కొద్దిగా చేసేసుకుందాం. కొద్దిగంత సాల్ట్, పెప్పర్ కూడా వేసేసుకుంటే సాల్ట్ అండ్ పెప్పర్ తోటి సీజనింగ్ కూడా అయిపోయింది. కొద్దిగా ఇందులో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఏంటంటే ఫ్రెష్, అలాగే కుక్ అవ్వకుండా ఫ్రెష్గా తినడానికి కూడా ఉపయోగపడేవే, సాలడ్లో యూస్ చేసేవే కాబట్టి మరీ ప్రాపర్గా కుక్ అవ్వాలి, ఇంత కుక్ అవ్వాలి, అంత కుక్ అవ్వాలనడానికి కూడా అవసరం లేదు. రెండోది ఏంటంటే మళ్ళీ గ్రాటినేషన్ కోసం ఓవెన్లో పెడతాం కాబట్టి ఆ టైంలో కూడా మిగిలింది ఏమైనా ఉన్నా కూడా కుక్ అయిపోతుంది. ఆ పచ్చి వాసన తగలకుండా తినడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఐ బిలీవ్ వీఆర్ రెడీ విత్ ద ప్రోడక్ట్ నౌ, యాజ్ ఆఫ్ నౌ. ఓకే, ఇందులో వేసే ముందు ఏం చేద్దామంటే పన్నీర్ ఉంది కదా, ఈ పన్నీర్ని దీంట్లోనే గ్రేటింగ్ చేసేసుకొని పెట్టుకుందాం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పన్నీరు కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకు తెలుసు కదా, ఇది ఆల్రెడీ ప్రాసెస్డ్ ఉంటుంది కాబట్టి ఇదేం కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ వేడి మీద తగిలినా కూడా సరిపోతుంది. నీట్గా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే జస్ట్ గార్నిష్ కోసం కానీ తర్వాత మళ్ళీ మీకు ప్రజెంట్ చేయడానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ప్లేట్లో పెట్టాను. యూజువల్లీ దీనికి ఏంటంటే డౌ తయారు చేసుకొని, అంటే మనం పూరీ కోసం పిండి కలుపుకుంటాం కదా, గోధుమ పిండితోటి కాకుండా మామూలు మైదా పిండితోటి కలుపుకుంటాం. అలా పిండి కలుపుకొని పల్చగా, బాగా పలుచగా రుద్దుకొని కోన్ లాగా తయారు చేసుకొని అనమాట. అంటే పెద్ద సమోసాలు చేస్తాం చూడండి, ఒక చిన్న సైజు పెద్ద సమోసాలాగా తయారు చేసుకునేసి ఏంటంటే వాటిని ఆల్రెడీ బేకరీలో పెట్టుకొని బ్లైండ్ బేకింగ్ అంటారు. ఆ విధంగా కోన్లా తయారు చేసుకొని వాటిని ఒక్కొక్కటి దాంట్లో స్టఫింగ్ చేసుకొని కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. అదేంటంటే ఇండివిజువల్ సర్వింగ్ కోసం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇవ్వడానికి కానీ పార్టీ టైంలో లేకపోతే మామూలుగా కూడా ఉంటుంది. యూజువల్గా ఇంటిలిపాది చేసుకునేటప్పుడు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం కదా. ఇక్కడ ఏంటంటే పొటాటోని పైనుంచి గ్రేట్ చేసి ఒక లేయర్ లాగా పెట్టేస్తాను అనమాట పైనుంచి. యూజువల్లీ ఏంటంటే ఏ డిష్ అయినా సరే, పర్టికులర్లీ బయటకి సంబంధించి అమెరికన్ డిషెస్ కావచ్చు, ఇట్లాంటివి కానీ ఇట్లాంటి వాటన్నింటికి కూడా ఈ పైన క్లోజింగ్ లేయర్ మోజరెల్లా చీజ్ తోటి చేస్తూ ఉంటాము. మోజరెల్లా తోటి చేసిన తర్వాత గ్రాటినేషన్ చేస్తే అదంతా కూడా సాఫ్ట్గా ఒక లేయర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఆల్రెడీ అంటే బాయిల్డ్ పొటాటో తోటి చేస్తున్నాను అనమాట. ఓకే, ఇదంతా నీట్గా సెట్ చేసేసుకొని ఓవెన్లో పెట్టుకుందాం. రైట్, రెడీ అయిపోయిందండి. దీన్ని ఇలాగే తీసుకెళ్ళి ఇది గ్రాటినేట్ అయ్యేంత వరకు ఓవెన్లో పెట్టండి. గ్రాటినేట్ అయిన తర్వాత బయటకు తీసి నీట్గా ప్రజెంటేషన్లో పెట్టేసి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను.
నైస్. ఎనీవే చాలా బాగుంది కాబట్టి మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియోస్ కనుక మీరు మళ్ళీ చూడాలనుకుంటున్నట్లయితే ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి, ఎప్పుడైనా ఎక్కడైనా. అలాగే ఫేస్బుక్లో అయితే facebook.com/etvabruchi అని, యూట్యూబ్లో అయితే youtube.com/etvabruchi అని టైప్ చేసినా కూడా ఈ వీడియోస్ మీకు దొరుకుతాయి.